స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు నేను కరకరలాడే కాకరకాయ పకోడీ చేసుకోబోతున్నాను. కాకరకాయ పకోడీకి ఏమేమి కావాలో చూసేద్దామా. కాకరకాయలు, వెల్లుల్లి, కారం, సాల్టు, గరం మసాలా, రైస్ ఫ్లోర్, శనగపిండి. కాకరకాయ పకోడీకి కాకరకాయలు ఇలా రౌండ్ కట్ చేసుకున్నాను. ఉప్పు నీళ్ళలో వేసుకొని 2-3 సార్లు కడుక్కున్నాను వీటిని ఇలా రౌండ్గా. ఇప్పుడు మనము బియ్యం పిండి, వెల్లుల్లి పేస్ట్, అలాగే శనగపిండి, కొద్దిగా గరం మసాలా, తగినంత సాల్ట్, ఒక స్పూన్ కారం బాగా మిక్స్ చేసుకున్నాము. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నాము, కొద్దిగా. నీళ్ళు ఎక్కువైతే పకోడీ కరకర రాదు. స్టవ్ ఆన్ చేసుకున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసినాను. ఆయిల్ హీట్ ఎక్కింది బాగా. ఇప్పుడు మనము కలుపుకున్న కాకరకాయని ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఉల్లిపాయ పకోడీలాగా వేసినామంటే ఇవి కాదు, మధ్యలో విడివిడిగా ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటే చూడండి, పకోడీ అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్నాము. మనం అలాగే మిగిలి ఉన్న కాకరకాయ వేసుకుందాము. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ అయితే చేయండి. చిన్న మంట మీద పెట్టుకొని వేసుకుంటే బాగా వస్తాయి. చూడండి, బాగా వేగిపోయినాయి. కాకరకాయ అంటే తినవాళ్ళు ఉంటారు కదండి. ఈ ఉప్పు, కారము, వెల్లుల్లిపాయలు అన్నీ వేసాం కదా మసాలాలు, ఇప్పుడైతే ఇష్టంగా తింటారు. చూడండి, కాకరకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. కాకరకాయ పకోడీ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, పలపల అంటున్నాయి సౌండ్ కానీ. అలాగే ఈ కాకరకాయ పకోడీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి.